వచనం నుండి 14వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. ఈ వాక్యంని నేను కూర్చొని చదువుతా ధ్యానిస్తున్నప్పుడు చాలా విషయంని యేసయ్య నాకు నేర్పించారు. అయితే కొన్ని ఆశ్చర్యకరమైన విషయంని కూడా నేర్పించారు. అంటే ఆశ్చర్యం అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది కనుక దేవుని వాక్యంని ధ్యానిస్తాం. ట్రూ వర్షిపర్స్ అండ్ టూ విట్నెసెస్. ట్రూ వర్షిపర్స్ అండ్ టూ విట్నెసెస్. నిజముగా సత్యముగా ఆరాధించేవారు మరియు ఇద్దరు సాక్షులు. సత్యముగా ఆరాధించేవారు ఇద్దరు సాక్షులు అనే అంశముతో ఈ 11వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు ధ్యానిస్తాం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో మైక్లో ప్రతి వచనంని చదవలసిందిగా మనవి చేస్తున్నాను. మైక్ రెడీగా పెట్టుకోండి. నేను ఇంగ్లీష్లో చదివిన వెంటనే చదవాలి. 1వ వచనం. దెన్ దేర్ వాస్ ఓకే, నేను ఈ మాటల్ని ముందుగా నేను మీతో పంచుకుంటాను. ప్రకటన గ్రంథం అది ఒక క్రొనాలజికల్ సీక్వెన్స్లో లేదు, అనగా దేవుడు చెప్పిన ప్రకారం అది లేదు, అనగా వరుసగా లేదు, కొన్ని అటు ఇటుగా జంబుల్డ్ అయి ఉంది, కలిసిపోయి ఉన్నది. కనుక ఇట్స్ నాట్ అండ్ ది క్రొనాలజికల్ సీక్వెన్స్, అది ఒకే పద్ధతి ప్రకారం లేదు. అలాగే ఈ 11వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు ఎప్పుడున్న కాలంని చూపిస్తుందంటే ఒక యుద్ధం రాబోతుంది. ఆ యుద్ధముతో పాటు భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువుతో పాటు భయంకరమైన ఒక తెగులు రాబోతుంది. ఇవి అంతా జరిగిన తర్వాత ఈ లోకంని, అమెరికా దేశం సర్వాధికారంని కోల్పోతుంది. అప్పుడు యూరోప్ ఖండం నుండి ఒక దేశం అగ్రరాజ్యంగా మారుతుంది. ఆ యూరోప్ నుండి వచ్చే అగ్రరాజ్య నాయకుడే అంత్యక్రీస్తుగా ఉంటాడు. ఆ అంత్యక్రీస్తుగా ఉన్నవాడు ఆయన ఇశ్రాయేల్ దేశం. ఇప్పుడు యుద్ధ వాతావరణం జరుగుతున్నది, అన్ని యుద్ధం జరుగుతుంది, కానీ అది 3వ ప్రపంచ యుద్ధంగా మారిద్దో అనే పరిస్థితిలో మనం అన్ని చూస్తున్నాం. యుద్ధం ఎప్పుడైనా భయంకరంగా తీవ్రంగా జరగబోయే కాలంలో మనం ఉన్నాం. ఒకవేళ యుద్ధం జరిగిన ఇశ్రాయేల్ దేశం కొరకు మనం ప్రార్థన చేయటం ప్రాముఖ్యమే, కానీ ఇశ్రాయేల్ దేశం యుద్ధంలో ఓడిపోయింది. వాస్తవంలో చాలామంది ఇశ్రాయేల్ దేశం పట్ల దేవుడు ఉన్నారు కనుక ఇశ్రాయేల్ దేశం యుద్ధంలో గెలిసిద్ది అని చెప్పి అనుకుంటున్నారు. ఇశ్రాయేల్ దేశం ఓడిపోయిద్ది. కానీ ఈ దేశమునే ముందుగా దానికి 3వ ప్రపంచ యుద్ధమునకు ముందు ఇశ్రాయేల్ దేశమునకు యెరూషలేముని రాజధానిగా చేసి ఇచ్చిన వాళ్ళు ఆ దేశం అంతా కూడా ఒకే దేశముగా చేస్తారు. అప్పుడు ఈ దేశంని, ఇశ్రాయేల్ దేశం మీదకి ఎవరు యుద్ధము చేయకుండా 7 సంవత్సరాలు ఒక పీస్ ట్రీటీ, సమాధాన నిబంధనని ఆయన ఏర్పరుస్తారు. ఎవరు యూరోప్ దేశం నుండి, యూరోప్ ఖండం నుండి ఒక దేశం నుండి వచ్చే నాయకుడు, సర్వాధికారి. అమెరికా దేశంలో ఇప్పుడు సర్వాధికారి ఉన్నట్లుగా ఆ సర్వాధికారి 7 సంవత్సరాలు యుద్ధం లేకుండా చేస్తాడు. అప్పుడు ఆయన దేవాలయంని అక్కడ కడతారు. మనం చూస్తున్నాము, ఎక్కడ అబ్రహాం కుమారుడు ఇస్సాకుని బలి ఇచ్చుటకు ఎందుకున్నాడో అదే చోట్లో దేవుడు సొలొమోను ద్వారా మందిరంని కట్టించారు. ఆ మందిరంని బబిలోన్ రాజు వచ్చి పగలగొట్టేశారు. మరలా జెరుబాబేల్ ద్వారా ఆ మందిరంని దేవుడు మరలా కట్టారు. అది యేసయ్య వచ్చి వెళ్ళిన తర్వాత మనం చూస్తున్నాము. యేసయ్య వచ్చి వెళ్ళిన తర్వాత 75వ సంవత్సరంలో రోమీలు వచ్చి దాన్ని పగలగొట్టారు. మరలా దాన్ని హేరోదు సహకారంతో కట్టబడిన మందిరం మరల పగలగొట్టబడింది. పగలగొట్టబడిన చోట్లో 691లో ముస్లిమ్స్, అనగా అరబ్స్ రూల్డ్, పాలస్తీనా దేశాన్ని అరబ్స్ రూల్ చేస్తున్నప్పుడు కాలిబ్స్ అనే రాజు వంశంలో వస్తున్నవారు
ఒక క్యాలిప్ అనగా ఒక రాజు ఆయన్ని మరలా ఆ మందిరం పగలగొట్టబడిన చోట్లో అక్కడ ఒక మసూదినే కట్టారు. మన భారతదేశంలో కూడా మనకి ఏమైంది, ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది, ఒక మందిరం, ఒక గుడి కట్టారు కదా, ఒక గుడి కట్టారు. ఆ గుడికి ముందు అక్కడ ఏముండేది మీకు తెలీదు. అక్కడ గుడికి ముందు ఒక మసూది ఉండేది. ఆ మసూదిని వాళ్ళు పగలగొట్టారు. పగలగొట్టినప్పుడు రక్తం రోడ్డు మీద పారింది. అనగా హిందువులు ముస్లింలు కత్తితో నరుక్కున్నారు, చంపుకున్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 80 నేను కరెక్ట్గా గుర్తుంటే 98 అనుకుంటున్నాను, ఎప్పుడో కాదు, నేను కాలేజ్ చదువుతున్న సమయంలో అసలు నరుక్కున్నారు, ఒకరిని ఒకరు, రక్తం రోడ్డు మీద పారింది. ఆ మసీదుని పగలగొట్టిన చోట్లోనే పోయిన సంవత్సరం మందిర ప్రతిష్ఠ చేశారు. అర్థమవుతుందా? గుడి ప్రతిష్ఠ అంటారే, అది అక్కడ చేశారు. ఎందుకు అలా చేశారంటే, ఇది ఇక్కడ మా గుడి ఉండేది, వీళ్ళు దాన్ని పగలగొట్టి మసూది కట్టుకున్నారు కనుక మేము పగలగొడుతున్నాం. అప్పుడు గోద్రా అని చెప్పి ఒక ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్లో ముస్లిమ్స్ ఉన్నారు, సరేనా? గోద్రా అన్న ఒక ట్రైన్, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసి ట్రైన్ తలుపులందా వేసి ట్రైన్ కాల్చారు. ట్రైన్లో ఉన్న అందరూ చనిపోయారు. అర్థమవుతుందా? ట్రైన్ని కాల్ చేసేసారు. ట్రైన్లో ఉన్న అందరూ చనిపోయారు. ఇదంతా ఎక్కడో జరిగిందని అనుకోవాకండి, మన భారతదేశంలో జరిగింది. ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన సంభవమే నేను చెప్తున్నాను. నేను మీకు తెలియదు అంతే. ట్రైన్ని అందరిని, ట్రైన్లో ఉన్న వారు అందరూ చనిపోయారు. అలాంటి సంభవం. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. అక్కడ యెరూషలేంలో ఉన్న మందిరంని పడగొట్టి అక్కడ మసూదిని కట్టారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేల్ దేశమునకు, మరలా ఇంకా ముస్లిం కంట్రీస్కి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం దేనికంటే డూమ్ ఆఫ్ రాక్ అని చెప్పి చెప్తారు. ఆ మసూదికి పేరు డూమ్ ఆఫ్ రాక్. దాన్ని పగలగొట్టి అక్కడ దేవాలయం కట్టబడాలి. ఏ దేవాలయం? దావీదు కుమారుడు సొలొమోను కట్టిన దేవాలయం. అర్థమవుతుందా? దావీదు కుమారుడు సొలొమోను కట్టిన దేవాలయం మరలా అక్కడ కట్టబడాలి. ఆ ముస్లిం మసూది పగలగొట్టబడాలి. ఇప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుందంటే ఆ స్థలమును కొరకే జరుగుతుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశమునకు సిగరెట్ పక్కకు వెళ్ళి తాగమని చెప్పినాను. అమ్మ మీరు వెళ్ళి చెప్పండి. కనుక మన జీవితంలో మనం నేర్చుకోవలసిన ఒక సత్యం ఏంటంటే, అదే చోట్లో మందిరం కట్టబడాలి అనేది యెరెమీయా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే తెలియపరిచారు. యెరెమీయా 30:18 దేవుడు ముందుగానే తెలియపరిచారు. అదే చోట్లో మరలా మందిరం నిర్మించబడాలి. బబిలోన్ రాజు మొదటి సొలొమోను కట్టిన మందిరంని పగలగొట్టినప్పుడు దేవుడు వేరే చోట్ల కాదు, అదే చోట్లో మందిరం నిర్మించబడాలి అనేదే దేవుని యొక్క ప్రణాళిక. మనం లూకా రాసిన 21:24 చదువుతాము. ఆడ చూస్తున్నాము, యెరూషలేంని అన్ని ప్రజలు అనగా యూదులు కాని వారు దాన్ని పరిపాలిస్తారు, ఆ చోటుని పగలగొడతారు. దాన్ని యెరూషలేం, ఆ ప్రాంతం అన్ని జనులు చేతిలో ఉంటుంది అని చెప్పారు. దానికే ఇంకా పాలస్తీనా దేశం కంట్రోల్లో ఉంటుంది. ఇంకా పాలస్తీనా దేశం కంట్రోల్లోనే ఈ అలాస్కా మాస్క్ అంటారు, దాన్ని డూమ్ ఆఫ్ రాక్ అని చెప్పి చెప్తారు. ఆ ముస్లిం మసూది ఇంకా ఆ చోట్లోనే ఉన్నది. అయితే యేసయ్య దీన్ని గురించి చెప్తున్న కార్యములు మనం చూస్తున్నాం. ఇప్పుడు 1వ చదువుదాం. నేను ఇంగ్లీష్లో చదివిన వెంటనే తెలుగులో వెంటనే చదవాలి. Then there was given me a measuring rod like a staff, and someone said, get up and measure the temple of God and the altar and those who worship in it. మరియు ఒకడు చేతికర్ర వంటి కోలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయంను బలిపీఠంను కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము,
ఆలయమునకు వెలుపట ఆవరణంలో కొలత వేయక విడిచిపెట్టుము. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాము 1వ వచనంలో ఒకరు ఇలాగ చెప్తున్నారంట, ఒక కొలత వేసే టేప్ని ఇచ్చి మందిరం లోపల, దేవుని ఆలయం లోపల కొలత వేయమన్నారంట. బయట కొలత వేయొద్దు అని చెప్తున్నారు. ఇది ఎవరెవరు దేవుని ఆలయంలో దేవుని ఆరాధిస్తున్నారో వాళ్ళని కొలత వేయమని చెప్పారంట. చూడండి, మందిరంలో కొలత వేయమన్నారు. గెట్ అప్ అండ్ మెషర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ది ఆల్టర్ అండ్ దోస్ హూ వర్షిప్ ఇన్ ఇట్. ఆ మందిరం అంటే మందిరంని కొలత వేయటం కాదు, మందిరంలో ఎవరు దేవుని ఆరాధిస్తున్నారో వారిని కొలత వేయమన్నారంట. అనగా దేవుని ఆరాధించేవారంటే ఎలా వాళ్ళు దేవుని ఆరాధిస్తారంటే తాము ఇన్సైడ్ ద టెంపుల్ దోస్ జడ్జ్ దెమ్సెల్ఫ్, మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. నిజంగా నేను మంచి వ్యక్తి అయినా, నేను నీతి కలిగిన వ్యక్తి అయినా, నేను ప్రేమతోనే మాట్లాడుతున్నానా, నేను పశ్చాత్తాపడుతున్నానా, నేను మారాలని ఆశపడుతున్నానా, నేను మారుటకు ప్రయాసపడుతున్నానా, నేను ఒకవేళ మరణిస్తే నేను నిత్య పరలోక రాజ్యంలో యేసయ్యతో పాటు ఉండగలుగుతానా. తాము దోస్ జడ్జ్ దెమ్సెల్ఫ్ అండ్ ట్రూలీ వర్షిప్ గాడ్, సత్యముతో దేవుని ఆరాధించేవారు. ముందు దేవుని పిల్లలు మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. మంచి వాక్యంని ఈరోజు పాస్టర్ గారు చెప్తున్నారు. పాత గుట్టతో కొత్త గుట్టనే మనం కొన్నిసారి కలిపి కుట్టుటకు ప్రయాసపడుతున్నాం. ఆ పాత స్వభావం ఈ కొత్త నేచర్ అయినా పాతవైనా పాడు చేయాలి, లేకపోతే పాతవి కొత్త అన్ని పాడు చేసేది. కనుక మనం పరిపూర్ణంగా మన జీవితం మారాలి. మనం దేవుని పిల్లలను చెప్పుకుంటున్నాము, కానీ మన మాట మారలేదు, మన చూపు మారలేదు, మన ఆలోచనలు మారలేదు. నేను చూస్తున్నానండి, క్రైస్తవులను చెప్పుకుంటున్నారు కానీ చేసే పాపం దేవుని ఎరగని వారు కూడా అలాంటి పాపములు చేయరండి. నేను చాలాసారి ఈ మధ్య నేను చెప్పాను, క్రైస్తవులు లాంటి దుర్మార్గులు లేరు. కొన్నిసారి యేసు ప్రభుని విశ్వసించని వారు, నేను క్రైస్తవుడిని చెప్పుకొని వారు కూడా క్రైస్తవుల కంటే మంచి జీవితం జీవిస్తున్నారేమో, వాళ్ళు దేవునికి భయపడుతున్నారేమో, సమాజమునకు భయపడుతున్నారేమో, దేవుని సేవకులకు భయపడుతున్నారేమో, కానీ క్రైస్తవులను చెప్పుకుంటున్న వారు దేవునికి భయపడరు, సేవకులకు భయపడరు, సమాజమునకు భయపడరు. అదే తెగించిన ఒక జీవితం. సాతానుడు మోసపరుస్తున్నాడు కనుక కళ్ళు మూసుకొని క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, కానీ ఎంత భయంకరమైన నీచమైన జీవితం జీవిస్తున్నారో దేవుడు యోహానుకు చెప్తున్నారు. మందిరంలో ఉన్నవారు బలిపీఠమునై, అనగా ప్రకటించబడుతున్న వాక్యం. మందిరం అనగా చూడండి 3 మాటలు చెప్తున్నారు. గెట్ అప్ అండ్ మెషర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ది ఆల్టర్ అండ్ ద పీపుల్ దోస్ హూ వర్షిప్ ఇన్ ఇట్. మందిరం లోపల, దేవుని ఆలయం లోపల కొలత ఏమన్నారు, దేవుని బలిపీఠంని కొలత ఏమన్నారు, అలాగనే ఎవరు సత్యముతో ఆరాధన చేస్తున్నారో వాళ్ళని కొలత ఏమన్నారు. కొలత వేయటం అంటే ఏంటి? టేప్ పట్టుకొని ఆరాధించే వాళ్ళు ప్రతి ఒక్కరిని కొలత వేయటమా? మందిరం లోపల ఎంత ఉందని కొలత వేయటమా? బలిపీఠంని కొలత వేయటమా? అది కాదు. కొలత వేయటం అంటే దేవుని ఆలయం పరిశుద్ధముగా ఉంటున్నదా? దేవుని ఆలయంలో ఈనాడు చూస్తే దేవుని ఆలయంలో ఎంత భయంకరంగా డ్యాన్సులు చేసుకుంటున్నారో, దేవుని ఆలయంలో వ్యాపారం చేసుకుంటున్నారు, వస్తువులు అమ్ముకుంటాం అంటే ఏదైనా చిన్న బిజినెస్ ఉందని అనుకోండి, చర్చిలో ఉన్న వాళ్ళ దగ్గర బిజినెస్ చేస్తారు. దేవుని ఆలయం పరిశుద్ధముగా వాడబడదు. కొన్ని దేవుని ఆలయంలో సంఘములో మీటింగ్ పెట్టుకుంటారు, కొట్టుకుంటారు, దేవుని ఆలయంలో కొట్టుకుంటారు, గొడవలు చేసుకుంటారు. అదే కొలత ఏమంటారు? ఈ ఆలయం పరిశుద్ధమైనదిగా వాడబడుతుందా? ఈ స్థలం, దేవుని ఆరాధించే ఈ స్థలం పరిశుద్ధముగా వాడబడుతుందా? దేవుని పరిశుద్ధత ఈ స్థలంలో ఉన్నదా? రెండవది ఆల్టర్ని, బలిపీఠంని కొలత ఏమన్నారు? బలిపీఠంని కొలత ఏమంటే ఇక్కడ నుండి ప్రకటించబడుతున్న వాక్యం సత్యముగా ప్రకటించబడుతుందా?
దేవునికి ఇష్టమైన వాక్యమే బోధించబడుతుందా? దేవుడు అంగీకరించే వాక్యమే బోధించబడుతుందా? ప్రజల్ని పరిశుద్ధపరిచే వాక్యమే బోధించబడుతుందా? హెచ్చరించే వాక్యమే బోధించబడుతుందా? ఈనాడు అన్ని చోట్ల ఆశీర్వాదకరమైన మాటలు మాత్రమే బోధించబడుతున్నాయి. ప్రజల్ని ఖచ్చితంగా నువ్వు మారాలి, నీ జీవితంలో మార్చుకో అని చెప్పి సేవకులు కూడా చెప్పట్లా. ఎక్కడ చర్చి మానేసి వెళ్ళిపోతాడో అని చెప్పి భయపడుతున్నారు, సత్యంను ప్రకటించట్లేదు. తర్వాత సత్యముతో ఆరాధించే వారిని కొలతేయమన్నారు. అనగా దేవుని ఆరాధిస్తున్న, దేవుని మందిరంలో ఉన్న క్రైస్తవులను చెప్పుకుంటున్న వారందరూ కూడా పరిశుద్ధ జీవితంను జీవిస్తున్నామా? దేవుని వాక్యం చెప్పిన జీవితంను జీవిస్తున్నామా? మీ ఇంట్లో మీ భర్తకు లోబడతారా? మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతున్నారా? మీ పిల్లల్ని సత్య మార్గంలో నడిపిస్తున్నారా? మీ పిల్లల కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లలు తప్పు చేసినప్పుడు బెద్దం పట్టుకొని వారిని గద్దించి బాగు చేస్తున్నారా? నిన్న ఒక చోటకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, యవన పిల్లలకు దేవుని భయముని బోధించాలి. ఈనాడు హాస్టల్కి వెళ్ళిన పిల్లలు అందరూ కూడా తిరిగి వస్తే వాళ్ళు చెప్తున్నారంట, భార్య భర్త ఇద్దరు చెప్తున్నారు, మేము ఆ ఇంటి నుండి బయట వచ్చాం, భార్య భర్త ఇద్దరు చెప్తున్నారు, మీరు చెప్పే వాక్యం మాకు హాస్టల్లో సహాయపడుతుంది. హాస్టల్లో మంచిగా ఉండాలని అనుకున్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళు సినిమాకి వెళదాంరా, అక్కడికి వెళదాంరా, చుట్టూ తిరిగి వస్తామురా అని చెప్పి పిలుస్తున్నారంట. మీరు చెప్పే వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది అని చెప్పారంట యవనస్తులు వచ్చి. మీ పిల్లలకు మీరు నేర్పిస్తున్నారా? ఎక్కడ? మాయం. ఈనాడు చాలా మ్యూజిషియన్స్ చర్చెస్లో ప్రోగ్రాం జరుగుతుంటే ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తా, ఓకే ఒక పాట పాడుతా, మ్యూజిషియన్స్ ఉన్నారంటే ఉండరు. ఆ పాటలు ఆరాధన అయిన తర్వాత ఊరు తిరగటానికి వెళ్ళిపోతారు. మందు తాగి దేవుని మందిరంలో మ్యూజిక్ వాయించే మ్యూజిషియన్స్ని కూడా చూసాం. మందు తాగి దేవుని మందిరంలో మ్యూజిక్ వాయించే మనుషులను కూడా చూసాం. భార్యను వదిలిపెట్టి వేరే ఒక ఆమెతో వ్యభిచారం చేస్తా వాయిద్యం వాయించి పాటలు పాడి ఆగిపోయిన తర్వాత ఆ వ్యభిచారంలో జీవిస్తున్న ఆ స్త్రీతో మాట్లాడుతున్న వారిని కూడా చూసాం. దేవుని సన్నిధిలో సత్యం పలుకుతున్నాను. వచ్చాడు, 2 పాయింట్ వాయించాడు, మాయం. తర్వాత వచ్చాడు, 2 పాటలు వాయించాడు, మాయం. ఎక్కడ పిల్లల్ని ఎలా సరిచేయాలో సరిచేయాలి. ఈనాడు మా పిల్లల్ని బయట పంపించాం, హాస్టల్లో ఉన్నారు. చిన్నోడు ఒకరోజు ఫోన్ చేసి, మేము తప్ప ఎవరికి ఫోన్ చేయకూడదు, అవసరమైతే చదువు మీద మనసు పెట్టు, మాకు ఫోన్ చేయకపోయినా పర్లేదు, చదువు మీద మనసు పెట్టు అని చెప్పాం. ఫోన్ చేసి, డాడీ వాళ్ళ అక్క లవ్లక్కతో మాట్లాడమంటారా, ఒకసారి ఫోన్ చేస్తాను డాడీ అన్నాడు. ఫోన్ చేసి ఆయన అక్కడ నుండి ఫోన్ చేస్తే మాకు తెలిసిద్దా? ఇప్పుడు ఆయన ఫోన్ చేసి మాట్లాడితే మాకు తెలిసిద్దా? తెలీదు. కానీ అక్కడ ఉన్నా కూడా మా డాడీ మాట్లాడకూడదని చెప్పారు కనుక డాడీని అడిగి చేయాలి. మన పిల్లల్ని ఖచ్చితంగా పెంచవలసిన సమయంలో ఖచ్చితంగా పెంచాలి. పిల్లలకు దేవుని సన్నిధిని నేర్పియాలి. లేకపోతే మీ కాలం తర్వాత మీ పిల్లలు దేవుని మందిరంలో ఉండదు. రాసి పెట్టుకోండి. మీరు మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడం నేర్పించకపోతే మీ కాలం తర్వాత మీ పిల్లలు దేవుని వెంబడించరు. రాసి పెట్టుకోండి. మీ పిల్లలు దేవుని వెంబడించాలంటే వారు మీతో పాటు కూర్చోటం నేర్చుకోవాలి. మీ కాలం తర్వాత వారు యేసయ్యను వెంబడించరు. నేను రాసిస్తాను, మీకు కావాలంటే బైబిల్లో అతికించుకోండి. వెంబడించరు. మీ పిల్లలు దేవుని పిల్లలుగా ఉండరు. వారు మంచి క్రైస్తవులుగా ఉండరు. సమాజంలో మంచివారుగా ఉండరు. ఈనాడు సమాజంలో ఎక్కడ చూసినా ఉన్మావాదులు, దుష్టులు, రౌడులు. ఎందుకు?
పిల్లల్ని తల్లిదండ్రులకు మంచి పిల్లలుగానే దేవుడు ఇచ్చారు కదా. తల్లిదండ్రులని కూడా ద్వేషించి ఉన్న వాళ్ళు ఎందుకు? దేవుని మందిరంని పరిశుద్ధముగా చాలామంది సేవకులు వాడుకోలేదు కనుక. ఈ బలిపీఠంని సత్యంను ప్రకటించుటకు వాడుకకుండా ప్రజల్ని సంపాదించాలి. మందిరం నిండా ప్రజలు ఉండాలి. ప్రజల్ని ఇష్టపరచుటకు నయవంచకమైన మాటలు వాక్యం చెప్పటం వలన దానికే మొదటి వచనంలో దేవుని ఆలయం లోపల కొలతయి, బలిపీఠంను కొలతయి, సత్యముతో ఆరాధిస్తున్న వారిని కొలతయి అని చెప్పబడి ఉంది. మనల్ని దేవుడు కొలత ఇస్తే మనలో న్యాయం కనిపిస్తుందా, నీతి కనిపిస్తుందా? గోడ కట్టే మేస్త్రులు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఒక తూకం ఉండిద్ది. ఆ తూకంని అలా పెట్టి చూస్తే గోడ సరిగ్గా ఉందా లేదు వంగరపోయిందా అని తెలిసిద్ది. అవునా? చూసి ఉన్నారండి? చూడలేదా? చూసి ఉంటారు. దేవుడు కూడా మనల్ని అలాగ కొలత వేయమంటున్నారు. మందిరం లోపల కొలత వేయమంటున్నారు. బలిపీఠంలో కొలత వేయమంటున్నారు. ఈ బలిపీఠం నుండి సత్యమైన వాక్యం ప్రకటించబడుతుందా? వాక్యం చెప్తున్న సేవకుడు సరిగా వాక్యంను చెప్తున్నాడా? కల్పించే వాక్యంను చెప్తున్నాడా? ప్రజలను నవ్విస్తా ప్రజల్ని ఎమోషనల్ నడిపిస్తున్నాడా? తన జీవితమునకు సాధకమైన వాక్యం చెప్తున్నాడా లేదు యథార్థమైన వాక్యం చెప్తున్నాడా? కొలతవేమంటున్నారు బలిపీఠంని. మందిరం లోపల జరుగుతున్న కార్యములంతా దేవునికి ఇష్టమైనదిగా జరుగుతుందా? ఎందుకంటే ఆనాడు ఏం జరిగిందంటే వ్యాపారం చేసుకున్నారు దేవుని మందిరంలో. ఈనాడు కూడా నూనె వ్యాపారం చేస్తున్నారు. ఈ నూనెని తీసుకువెళ్ళి మీరు బాగలేనప్పుడు మీ తల మీద ఎక్కడ నొప్పి ఉందో వేసుకుంటే రోగం పోయిద్ది అని చెప్పి వ్యాపారం చేసుకున్నారు. సీడీలు వ్యాపారం చేసుకున్నారు. బైబిల్ బుక్స్ని రాసి వ్యాపారం చేసుకుంటున్నారు. మందిరం పరిశుద్ధంగా వాడబడుతుందా? ప్రార్థన కొరకు వాడబడుతుందా? దేవుడు చూస్తున్నారు. ఆరాధన చేస్తున్న వారిని కొలత ఏమంటున్నారు. మిమ్మల్ని కొలత వేస్తే ఎలా ఉండిద్ది మీ జీవితంని? దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే మిమ్మల్ని వేసే కొలత వేస్తే ఎలా ఉండిద్ది? అలా స్ట్రైట్గా ఉన్న గోడలా ఉండిద్దా లేదు వంగర తింగరగా ఉండిద్దా? ఆలోచన చేయండి. రెండవది వచనంలో చదువుదాం. లీవ్ అవుట్ ది కోర్ట్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ద టెంపుల్ and do not measure it, for it has given to the nations, and they will tread underfoot the holy city for 42 months. ఆలయంనకు వెలుపటి ఆవరణములు కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణంను కాలితో త్రొక్కుదురు. ఇది దేనికి సూచన అంటే ఈనాడు కూడా అబ్రహాం తన కుమారుడిని బలి ఇచ్చుటకు దేవుడు ఎందుకున్న మొరియా పర్వతం మీది సాలమోన్కి దావీదుకు అర్నోన్ అనబడిన వ్యక్తి తన పొలముని చూసిన స్థలములో సాలమోన్ కట్టిన మందిరంలో ఇప్పుడు మసూది కట్టబడి అది ఇశ్రాయేల్ ప్రజల స్వాధీనంలో లేదు. దాన్ని గురించే ఇక్కడ దేవుడు చెప్తున్నారు. అది కొంతకాలం అన్య జనుల చేతిలోనే ఉండిద్ది అని చెప్తున్నారు. కాలు క్రింద త్రొక్కుతారు అంటే దేవుని ప్రజలు ఆ దేవాలయంని చాలా పవిత్రంగా చూసేవాళ్ళంట, చాలా పరిశుద్ధంగా. ఇప్పుడు కూడా ఆ ఏడుపు గోడ మీద తల పెట్టుకొని ఏడుస్తారు, వెయిలింగ్ వాల్ అలా ఏడుస్తారంట. అంత పరిశుద్ధంగా చూసుకునేది వాళ్ళ చేతిలో లేదు. దాన్ని గురించి చెప్పబడి ఉంది. కానీ ఇక్కడ ఆత్మీయమైన ఒక సత్యం ఏంటంటే దేవుడు చెప్తున్నారు, దేవుని ఆలయమునకు బయట ఉండేవారిని వదిలేయి. వాళ్ళ జీవితంను చూడొద్దు, వాళ్ళ జీవితంను కొలతయ్యవద్దు. దేవుని ఆలయం బయట చెప్పబడుతున్న వాక్యంని నువ్వు లెక్క చేయవద్దు. దేవునికి అయిష్టమైన వారిని వదిలిపెట్టు అంటున్నారు. లెవోదికియా సంఘం ఉంది. ఆ సంఘముని దేవుడు ఏమన్నారు? నువ్వు వెచ్చగా అయినా ఉండు, చల్లగా అయినా ఉండు, నునువెచ్చగా ఉండవద్దన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఆత్మీయంగా ఉండాలి అని చెప్తాం. దేవుని ఎరగని లోకంలో ఉన్న ప్రజల్లో ఉండు అని చెప్తామా? చెప్పము. కానీ దేవుడు చెప్తున్నారు ఆత్మీయమైన పిట్టగానే ఉండు, లేకపోతే లోకంలో ఉండిపో. నీకు ఇష్టం వచ్చిన జీవితం జీవించుకో, అలా అయినా ఉండు, నునువెచ్చగా ఉండవద్దు. నన్ను దేవుడిగా చెప్పుకొని నా నామముని అవమానపరచవద్దు. అప్పుడు నన్ను దేవుడిగా ప్రకటించుకొని
నా బిడ్డగా నువ్వు క్రైస్తవుడిగా క్రైస్తవరాలుగా నువ్వు చెప్పుకొని నువ్వు లోకానుసారమైన జీవితం జీవిస్తుంటే నేను నా నోటిని నిన్ను ఊసివేస్తాను అన్నారు. ఇప్పుడు ఊసివేసిన దాన్ని ఎవరైనా తీసి నోట్లో పెట్టుకుంటారా? కక్కిన వాటిని ఎవరైనా మరల నోట్లో పెట్టుకుంటారా? అసహ్యం కదా. దేవుడు అదే చెప్తున్నారు, అవసరమైతే లోకానుసారమైన జీవించు, నునువెచ్చగా నా పేరు చెప్పుకొని బాప్తిసం తీసుకొని నేను క్రైస్తవురాలను చెప్పుకొని లోకంలోని పాపపు జీవితం జీవిస్తా, మంచివాడిలా నటిస్తుంటే అది సేవకుడైన నాకు సరి, వింటున్న మీకు సరే, మంచివాడుగా నటిస్తుంటే నా నోటి నుండి నేను ఊసివేస్తాను, జాగ్రత్త అన్నారు. దానికే దేవుడు చెప్తున్నారు, మందిరం బయట నువ్వు కొలత వేయొద్దు, వాళ్ళు ఎలాగైనా జీవించని, లోకంలో ఉన్న వారిని లెక్క చేయవద్దు, మందిరంలో ఉన్న వారిని మాత్రం కొలత చేయమన్నారు. దేవుని సన్నిధికి ఆదివారం ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలని తెలియదా? ఇప్పుడు ఆదివారం ఉదయకాలం బయలుదేరి ఊరికి వెళ్తున్నారు. సరే, నువ్వు ఊరికి వెళ్ళాలి నిన్న సాయంత్రమే వెళ్ళిపో. నిన్న సాయంత్రమే ఏ ఊరికి వెళ్ళాలి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న చర్చి, ఎక్కడైనా ఒక చర్చిలో వెళ్ళి దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకో. సరిగ్గా ప్రార్థన టైంలో బయలుదేరి ఊరికి వెళ్తారు. ఎంతోమంది ఉన్నారు. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి. మనకు ఆదివారంనే కాదు, రేపు శుక్రవారమే భారతదేశం అంతా కూడా సెలవు అంటే శుక్రవారం ఆరాధన చేస్తాం. నా దేవుడు ఏ రోజు దేవుని పిల్లలు ఆయన సన్నిధిలో సమకూడినా ఆయన దిగి వస్తారు. ఆయనకు ఆదివారం సమకూడితేనే నేను వస్తానని చెప్పే దేవుడు కాదు. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సమయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక మన జీవితంలో ఒక సహోదరి చెప్పారంట, నేను చర్చ అయిపోయిన తర్వాత నేను ఊరికి వెళ్తాను అని చెప్పారంట. నేను సంతోషపడ్డాను. దేవుడు అలాంటి ఒక మనసును ఇచ్చారు. నేను దేవుని సన్నిధిలో ఉండాలి. తర్వాత ఏదైనా దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారిని దేవుడు దీవిస్తారు. యేసే అదే చెప్పారు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను గణపరిచే వారిని గణపరుస్తాను. తర్వాత మాట చాలామంది సేవకులు చెప్పరు, కానీ నేను చెప్తాను, నన్ను గణహీనపరిచేవారిని నేను గణహీనపరుస్తాను. యేసయ్య పిల్లల్ని పేరు చెప్పుకొని ఆయన నామముని గణహీనపరిచే ప్రతి ఒక్కరిని యేసయ్య గణహీనపరుస్తారు. కనుక మనం జాగ్రత్త పడాలి. 3వ వచనం చదువుతాం. And I will grant authority to my 2 witnesses, and they will prophesy for 1260 days, clothed in sackcloth. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్టా ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఇక్కడ మనం చూస్తున్నాం. దానికి ముందు ఒక మాట నేను చెప్తాను చూడండి. యేసయ్య ఇక్కడ చెప్తున్నప్పుడు బయట ఉన్న వాళ్ళని, అంటే మనం మత్తయి రాసిన 23వ అధ్యాయం 37-38లో చూస్తున్నాము. ఒకరోజు యెరూషలేం పట్టణం ముందు వచ్చి యేసు ప్రభు, ఓ యెరూషలేమా యెరూషలేమా, ఎన్ని పర్యాయం కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద చేర్చినట్లుగా నీకు రక్షణ ఇచ్చుటకు నేను ప్రయాసపడ్డాను, కానీ నువ్వు మారు మనసు పొందలేదే అని చెప్పి. వాస్తవంలో ఇప్పుడు వచ్చిన బైబిల్ అంతా కూడా జీసస్ వెప్ట్ ఓవర్, యేసయ్య ఏడిసారు అని చెప్పి అనే పదం లేదు. కానీ నా చిన్నప్పుడు ఉన్న బైబిల్లో యేసయ్య యెరూషలేంను చూసి ఏడిసారని ఉంటుంది, హీ వెప్ట్. కానీ వస్తున్న బైబిల్స్లో, చాలా బైబిల్స్లో కొన్ని మాటలు తీసివేసేసారు. నాకు ఒక ఇంగ్లీష్లో ఒక బైబిల్ చాలా ఇష్టం. ఆ బైబిల్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం అదే నేను ఇంగ్లీష్లో చదివాను 93వ సంవత్సరం. అయితే దాంట్లో ఒక్క పదం లేదు. అలా కొన్ని పదములు కూడా తీసేసి ఉంటారు, ఆ స్టేట్మెంట్ లేదు. కనుక నేను ఆ బైబిల్ కొరకు ఎంతో తిప్పలు పడ్డాను. కానీ మొన్న షాప్కి వెళ్తే ఆ బైబిల్ ఉంది, కానీ ఆ బైబిల్ని పట్టుకొని ఈ బైబిల్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ దాంట్లో ఒక పదం లేదు. ఇలా కొన్ని పదాలు తీసివేశారు కనుక నేను ఆ బైబిల్ని వాడట్లే. యాక్చువల్గా యెరూషలేం ముందు ఏడిసారంట. యెరూషలేం చూసి యెరూషలేమా యెరూషలేమా, కోడి పిల్లల్ని రెక్కల క్రింద చేర్చినట్ల ఎన్ని పర్యాయం నేను ప్రయత్నం చేశాను, నువ్వు మారు మనసు పొందలేదే అని బాధపడ్డారంట.
ఆ వచనంని, ఆ మాటను తీసేసి ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా? యేసయ్య జీసస్ వెప్ట్, అదే షార్టెస్ట్ వర్డ్స్, అదే చిన్న వాక్యం, యేసయ్య ఒక్క పర్యాయం ఏడుసారు. కానీ చిన్నప్పుడు పాత తెలుగు బైబిల్ని తీసి చూడండి, దాంట్లో యేసయ్య యెరూషలేము ముందు నిలబడి ఏడుసారంట, దుఃఖపడ్డారంట. నేను పరలోకం నుండి ఒక మానవుడిగా నేను లోకంలోకి వచ్చాను, నీ రక్షణ కొరకు వచ్చాను, కానీ నన్ను నువ్వు తృణీకరించావు అని చెప్పి యేసయ్య బాధపడ్డారంట. మత్తయి 24వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే యేసయ్య 23, 37, 38 బాధపడి చెప్పిన తర్వాత 24వ వచనం 1వ వచనంలో యేసయ్య మందిర బయట వచ్చేసారంట. ఇప్పుడు వాక్యంలో మనం చూస్తుంటాము, మత్తయి 21:11 యేసయ్య ఏం చెప్పారంటే, ఒకరోజు మందిరం లోపల వెళ్ళి ఇది నా మందిరం, ప్రార్థన మందిరంను సెలవించబడి ఉంది అన్నారు. ఏమన్నారు? ఇది సకల జనమునకు ప్రార్థన మందిరం, నా మందిరం. ఎవరి మందిరం అంట? ఎవరి మందిరం అంట అండి? నోట్ల మాటలేని ప్రజలు, యేసయ్య నోట్ల మాట ఇవ్వండి ప్రభువా. ఏమన్నారు? నా మందిరం అన్నారు కదా. ఇప్పుడు 24వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నారంటే, మీ మందిరం, మీ మందిరం. ఎప్పుడైతే దేవుని స్థలంలో దేవునికి ఘనత లేదో, దేవునికి ఘనత ఉంటే నా మందిరం అంటారు, దేవునికి ఘనత లేదంటే ఏం చెప్తారు తెలుసా? నీ మందిరం, యువర్ టెంపుల్, నీ మందిరం. దేవుడు వదిలేస్తారు. మన వాక్యంలో చదువుతున్నాము, మన దేవునికి భయపడాలి. మత్తయి రాసిన 23, 28, అలాగనే మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో యేసయ్య చెప్తున్నారు, నేను నా తండ్రి నామంలో వచ్చాను, నన్ను మీరు చేర్చుకోలేదు, నన్ను నమ్మలేదు, రక్షకునిగా చేర్చుకోలేదు. కానీ ఇంకా ఒకడు వస్తాడు, నా పేరిట ఇంకా ఒకడు వస్తాడు, వాడు వచ్చినప్పుడు వాడిని మీరు చేర్చుకుంటారన్నారు. మత్తయి రాసిన 5వ అధ్యాయం 43వ వచనం. చక్కగా వెంటనే బైబిల్ తీసి చదివేవారు లేరు కనుక నేను చెప్పుకుంటా వెళ్తున్నా. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, నా నామం పేరిట ఇంకా ఒకడు వస్తాడు, వాడిని మీరు చేర్చుకుంటారు. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశంలో ప్రజలు ఏం చెప్తారు తెలుసా? మెస్సయ్య రాలేదు, రక్షకుడు రాలేదు. మనం ఏం చేస్తాం క్రిస్మస్ పండగకు? యేసయ్య పుట్టారని పండగ చేసుకుంటున్నాం, రక్షకుడు వచ్చారని. కానీ ఇశ్రాయేల్ దేశంలో రక్షకుడు వచ్చారని నమ్మట్లా, యేసయ్యను రక్షకుడుగా అంగీకరించట్లేదు, ఇంకా రక్షకుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రక్షకుడు ఎవరంటే అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినండి, సరేనా? చరిత్ర పాఠం ఈరోజు, జాగ్రత్తగా వినండి. అక్కడ ఉన్న ముస్లిం మసూది పగలగొట్టబడతాయి, అక్కడ దేవుని మందిరం కట్టబడాలి. అది ఎవరికి సాధ్యం అంటే అంత్యక్రీస్తుకే సాధ్యం. అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత ఆ మందిరంని కట్టుతారు. మందిరంని కట్టిన తర్వాత ఆయన తను తాను రాజుగా ప్రకటించుకొని కూర్చుంటాడు. దేవుని పిల్లల్ని చిన్నగా బాధ పెట్టడం మొదలు పెడతారు. సరే, ముందున్న వచనంలో చెప్తా వస్తాను. ఓకే, 3వ వచనం. అండ్ ఐ విల్ గ్రాండ్ అథారిటీ టు my 2 witnesses, and they will prophesy for 1240 days clothed in sackcloth. నా ప్రవక్తలు వస్తారు ఈ లోకమునకు, వాళ్ళు ప్రవచిస్తారు. వాళ్ళు ఎలాంటి వస్త్రం వేసుకుంటారంటే గోని పట్ట వేసుకుంటారంట. మనలా రేమన్ షాప్లో తీసుకున్న రేమన్ క్లాత్, పట్టు చీరలు అదంతా వేసుకోరంట. 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటారంట. వాళ్ళు 3.5 సంవత్సరాలు కూడా గోని పట్ట వేసుకుంటారంట, గోతంని బట్టల్లో వేసుకుంటారంట. కానీ ఆ 3.5 సంవత్సరాలు ఎప్పుడంటే నేను చెప్పిన కరువు రాబోతుంది ఈ లోకమునకు, లోకంలో 3వ ప్రపంచం జరగబోతుంది, ఒక కరోనా కంటే 20 రెట్లు భయంకరమైన తెగులు జరగబోతుంది. వాటి అన్నిట్లో 3లో 1 భాగం సముద్రం నాశనం అయిపోతుంది, 3లో 1 భాగం నౌకలు నాశనం అయిపోతుంది, 3లో 1 భాగం మనుషులు చనిపోతారు, 3లో 1 భాగం చెట్లు సమస్తం నాశనం అయిపోయిన తరువాత ఈ లోకంలో ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు. భూమిలో అన్నీ కూడా మారిపోతాయి. ఒక్క రాజు లేస్తాడు, ఆయన
దేవుని ఆలయంని కట్టడానికి వస్తాడు. ఆయన 3.5 సంవత్సరాల మందిరం కడితే ఈయనే మా రక్షకుడు, ఈయన కొరకే ఎదురు చూస్తామంటారు. ఆయన దేవుని సింహాసనంలో రాజుగా కూర్చొని ఆయన వధించకూడని పందిని అక్కడ వధిస్తాడు. తన్ను తాను దేవుడిగా ప్రకటించుకుంటాడు. ఆ సమయంలో రక్షకుడు ఈయన కాదు, రక్షకుడు ముందుగానే వచ్చారు. కల్వరి కొండలో సిలువలో మరణించి, రక్తం కార్చి మరణించి, పునరుత్థానం పొంది మా యేసయ్య మరల రాబోతున్నారని చెప్పే వాళ్ళందరినీ హింసిస్తాడు 3.5 సంవత్సరాలు. యేసయ్య వస్తారు, సంఘంని ఎత్తుకొని వెళతారు. అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా ఎత్తబడతారు. కనీసం ఒక్కరిద్దరైనా వింటున్నారా? కనీసం ఒక్కరిద్దరైనా వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా సంఘముతో ఎత్తబడిన తరువాత దేవుని సన్నిధి నుండి 2 వస్తారు. వారిని గురించి చాలామంది సేవకులు చెప్తున్నారు, అది మోసేగా ఉండవచ్చు, ఏలియాగా ఉండవచ్చు అని చెప్తున్నారు. ఎందుకు మోసేగా ఉండవచ్చు, ఏలియాగా ఉండవచ్చు అంటే, ఏలియా వర్షంని ఆపారు, అలాగనే అగ్నిని రప్పించారు. మోసే ఎందుకంటే నీటిని రక్తముగా మార్చారు. మోసేకి కూడా చాలా అధికారం ఇవ్వబడింది కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అద్భుతం చేస్తారంట. చదువుదాం. బోర్ కొడుతుంది కదా, వింటున్నారా? దేవునికి స్తోత్రం. అసలు సంతోషంగా విన్న మిమ్మల్ని పెట్టి సంతోషం. మీ మొహం చూసైనా వాక్యం చెప్తాను, సరేనా? జాగ్రత్తగా వినండి. 4వ వచనం. దీస్ ఆర్ ద 2 ఆలివ్ ట్రీస్ and the 2 lampstands that stand before the Lord of the earth. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. చూడండి, దేవుడు ఈ లోకంని సృష్టించిన యేసయ్య ఎదుట నిలబడేవారంట. వాళ్ళకు అన్ని అధికారం ఇచ్చారంట. ఎలాంటి అధికారం ఇచ్చారని మనం ముందు చూస్తాము. సమస్త అధికారం వాళ్ళకి ఇచ్చారంట. ఇప్పుడు 5వ వచనం. ఇది సగరయ గ్రంథంలో చెప్పబడి ఉన్నది, కానీ బైబిల్లో ఉన్నది. సగరయ గ్రంథం 4వ అధ్యాయం 11 నుండి 14వ వచనం వరకు రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం 5వ వచనం చదువుతాం. అండ్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు హార్మ్ దెమ్ ఫైర్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ దేర్ మౌత్ అండ్ డివోర్స్ దేర్ ఎనిమీస్. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు హార్మ్ దెమ్ హీ మస్ట్ బి కిల్డ్ ఇన్ దిస్ వే. ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనాను వారి శత్రువులను దహించివేయునను గనుక ఎవడైనాను వానికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగు వాడు చంపబడ. సరే, ఇక్కడ చూస్తున్నాము వాళ్ళకి అధికారం ఇవ్వబడిందంటే, వాళ్ళిద్దరూ గోతముతో గోని పట్టణ వేసుకొని దేవుని వాక్యంని ప్రకటిస్తారంట. ప్రాఫెసీ, ప్రవక్షణ అంటే జరగబోయే వాటిని చెప్పటం కాదు. ప్రవక్షణ అంటే దేవుని హృదయంలో ఉన్న మాటల్ని చెప్పటమే ప్రవక్షణ. అర్థమవుతుందా? ఈనాడు ప్రవక్షణ అంటే ప్రజలు పరిగెత్తుతారు, ప్రవక్తలను చెబితే పరిగెత్తుతారు. దేవుని వాక్యంని ప్రకటించే ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తలే. ఎవరు దేవుని వాక్యంని యథార్థముగా సత్యముగా ప్రకటిస్తున్నారో వారందరూ కూడా ప్రవక్తలే. వారు దేవుని హృదయంలో ఉన్న వాటిని ప్రజలకు ప్రకటిస్తున్నారు, దేవుని మర్మముల్ని ప్రకటిస్తున్నారు కనుక వాళ్ళు ప్రవక్తలు. నువ్వు ఒకవేళ ఎక్కడైనా దేవుని వాటని నువ్వు ఇది దేవుని ఎరగని వారికి చెప్తుంటే, దేవుడు ఆ సమయంలో నీ ద్వారా వారికి ప్రవక్తిస్తున్నారని అర్థం. కనుక ప్రవక్త అంటే ఫ్యూచర్లో జరగబోయే వాటిని చెప్పేవాళ్ళు కాదు. అబ్రహాం ఎప్పుడైనా ఫ్యూచర్లో జరగబోయే వాటిని చెప్పారా? కానీ అబ్రహాం భార్యని ఐగుప్తు రాజు తీసుకొని వెళితే దేవుడు ఏమని ఆయనతో మాట్లాడారు? ఆమెని ముట్టుకోద్దు, ఆమె ప్రవక్తని భార్య. ఎక్కడైనా ప్రవచించారా? ప్రవక్త అనగా దేవుని హృదయంలో ఉన్న వాటిని ప్రజలతో మాట్లాడేవాడే ప్రవక్త. అర్థమవుతుందా? అయితే వీళ్ళు దేవుని మాటల్ని చెప్తారంట. ఏం చెప్తారు? ఇది ఎప్పుడు జరిగిద్దంటే 7 సంవత్సరములు సాతానుడు ఈ లోకంని పరిపాలించబోతున్నాడు. సరేనా? దుష్టులు పరిపాలన చేస్తేనే అసలు ఎక్కడ చూసినా రౌడీలు, న్యాయం ఎక్కడ జరగట్లే కదా. అసలు సాతానుడే వచ్చి పరిపాలన చేస్తే ఎలా ఉండిద్ది ఆలోచన చేయండి.
అండి. దురాత్మ ఎవరిలో ఉందే వాళ్ళు పరిపాలన చేస్తేనే లోకం బాగలే. అన్యాయం, అక్రమం, దౌర్జన్యం జరుగుతుంది. అసలు సాతానుడే వచ్చి పరిపాలన చేస్తే ఎలా ఉండిద్ది ఆలోచన చేయండి. అర్థమవుతుందా? సాతానుడు 7 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. ఇశ్రాయేలుకి విరోధముగా ఎవరు 7 సంవత్సరాలు యుద్ధం చేయడానికి లేదని చెప్పి ఒక సమాధానం ఏర్పరుస్తాడంట. ఆయన మందిరంను కట్టిస్తాడంట. ఆయనే రక్షకుడు అంటారంట. 3.5 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు కూడా దేవుని చేత పంపబడిన తర్వాత వాళ్ళు ప్రకటిస్తారంట, ఈయనే సాతానుడు, ఈయన రక్షకుడు కాదు. ప్రజలు, భూమిలో ఉన్న వారు అందరూ ఈ 3 సంవత్సరాలు ఆయన మ్రొక్కుతారంట. ఈ భూమిలో ఉన్న మనుషులందరూ కూడా ఆ సాతానుడిని దేవుడిగా మ్రొక్కుతారంట. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చి ఆయన దేవుడు కాదు కాదు కాదని ప్రకటిస్తే వాళ్ళని చంపాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ నోటి నుండి అగ్ని వచ్చిద్దంట. అనగా అగ్ని వచ్చిద్దంటే వాళ్ళు ఏమో డ్రాగన్లా, అదే నూడిల్స్ అమ్ముతారు ఆ షాప్లో, మీరు చూసి ఉంటారు. అది చైనా ఫుడ్ కనుక ఆ నూడిల్స్ షాప్, ఆ కొట్లు అంతా ఒక డ్రాగన్, ఒక భయంకరమైన ఒక సర్పం అలా పళ్ళుతో ఉన్నట్లుగా నోట్లో అగ్ని వచ్చినట్లా చూసారా? ఇక్కడ గుంటూరులో నూడిల్స్ తినే నూడిల్సే కదా, ఏమంటారు దాన్ని? నూడిల్సే కదా. నూడిల్స్ తినే అమ్మే షాప్లో ఆ పిక్చర్ వేసి ఉంటారు. అంటే అలా నోట్ల నుండి అగ్ని రావటం కాదు, వాళ్ళు నోరు తెరిస్తే వాళ్ళ నుండి అగ్ని రావటం కాదు, వాళ్ళు చెప్పే మాటలంతా కూడా నెరవేరుతాయి. రే మీరు ఊరు చేస్తారా అంటే ఊరు చనిపోతారు. అది దానికి అర్థం. వాళ్ళు ఎలా బాధిస్తారంటే వాక్యంలో ఈ మాటే నన్ను ఆశ్చర్యపరిచింది. దేవుడు ఇలా కూడా అధికారం ఇస్తారా అని చెప్పి ఆశ్చర్యం అనిపించింది. చదువుదాం 8వ వచనం. These have the power to shut up the sky so that rain will not fall during the days of their prophesying, and they have power over the waters to turn them into blood and to strike the earth with every plague as often as they desire. ఈ మాట నన్ను ఆశ్చర్యపడేటట్లా చేసింది. ఆ వచనం చదవండి. ఎవడైనను వారికి హాని చేయి ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమునకు మూయబట్టకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. చూడండి, ఇక్కడ ఒక పదం నచ్చడం. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు, ఆ మాటను చదివారండి తెలుగులో? వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు, వాళ్ళిద్దరికి ఇష్టం వచ్చినప్పుడల్లా సరే హాని చేయ ఉద్దేశించిన ఎడల, ఎవరైనా హాని చేయటానికి వేరే దేశం నుండి, ఓకే రష్యా దేశం నుండి వీళ్ళిద్దరిని చంపటానికి మనుషుల్ని పంపించారంటే ఓకే, ఆ ప్రెసిడెంట్, ఆ నాయకులందరూ కూడా పురుగులు పట్టి చావునుగాక అంటే పురుగులు పట్టి చేస్తారంట. ఎందుకు ఆ పదం వాడుతున్నానంటే, హేరోదు రాజుని ఒక దేవదూత వచ్చి కొట్టారంట. ఆయన రాజ వస్త్రంని ధరించుకొని అలా మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా దేవుని స్వరం అన్నారు. అలా వచ్చి ఒక దేవదూత కొట్టితే పురుగులు అలా శరీరం నుండి అలా పురుగులు వచ్చి ఒక్క పురుగు ఒకటి దాన్ని తిని అన్ని చనిపోయిందంట. మనుషులు కనపడకుండా పోయాడు, పురుగులు పట్టి చచ్చాడంట. వీళ్ళ నోటి నుండి మాట వస్తుందంట, వాళ్ళు ఇలా జరుగునుగాక అంటే అలా జరిగిపోతాయి తమకి ఇష్టం వచ్చినప్పుడు. అదే ఆశ్చర్యం కలిగించింది. వీళ్ళు ఎవరంట? ముందు మనం చదివాము, 2 ఒలివ చెట్లు దేవుని సన్నిధిలో నిలబడేవారంట. వాళ్ళు భూమికి పంపబడ్డారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు, వాళ్ళు వర్షం రాకూడదని చెప్తే వర్షం రాదంట. ఓకే, ఒక 6 నెలలు వర్షం వద్దు, మంచి ఉండకూడదంటే వేడి తట్టుకోలేని వేడిగా ఉండిద్దంట. ఓకే, ఈ దేశంలో నదులంతా కూడా రక్తముగా మారునుగాక అంటే ఆ దేశంలో రక్తముగా మారిపోయిద్దంట. ఇది ఇశ్రాయేల్ దేశమే కాదు, ప్రపంచం అంతా వాళ్ళ ద్వారా బాధించబడతారంట. మనం ముందు చదువుతాం చూడండి 7వ వచనం. When they have finished their testimony, the beast that come up out of the abyss will make war with them and overcome them and kill them. వారు సాక్ష్యం ఇచ్చుట ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము
వారితో యుద్ధము చేసి జయించు వారిని చంపును. ఇప్పుడు క్రూర మృగం అంటే ఇక్కడ సాతానుడే స్వయంగా బయట ఉన్నాడు. ఆల్రెడీ మనం చూసాము అగాధంలో ఉన్న మిడతల వలె అవి అంతా కూడా బయట వచ్చిందని చూసాం. ఇప్పుడు అక్కడ ఉన్న మృగం ఏంటంటే ఆయనలో ఉన్న మృగం, అగాధంలో ఉన్న మృగం అంటే మరలా అక్కడ అగాధంలో ఏది లేదు, ఆయనలో ఉన్న మృగం. మనల్ని కొన్నిసారి మృగస్భావం బయటకు వచ్చింది కదా. నేను కూడా మారు మనసు పొందకముందు కొన్నిసారి కోపం వచ్చిన మనలో ఉండి ఒక మృగం బయట వస్తుంది. మృగం ఏం చేసిద్ది? కనికరం, జాలి ఏమి లేకుండా దాడి చేసేది కదా. అవునా కదండి? కనికరం, జాలి లేకుండా మృగస్భావం, ఆ మృగస్భావం తనలో నుండి వచ్చి ఆయన అంతకాలం ప్రయత్నం చేస్తాడంట. ఇది 7 సంవత్సరాల చివరి 3.5 సంవత్సరాలు. ఈయన 7 సంవత్సరాలు ముగించబడబోతుంది. దేవుడు సాతానుడికి ఈ లోకంలో ఇచ్చిన సంవత్సరాలు 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాల ముగింపులో ఆయన మృగస్భావం బయట వచ్చింది. ఆయన మృగస్భావం బయట వచ్చి ఇతరులను కూడా చంపుతాడంట. చదువుదాం ఇప్పుడు 8వ వచనం చదువుదాం. 7వ వచనంలో దే హావ్ ఫినిష్డ్ దేర్ టెస్టిమనీ. వారు చెప్పవలసిందంతా కూడా చెప్పి ముగించిన తరువాత ఆ సాతానులో ఉన్న మృగస్భావం వచ్చి ఆయన్ని చంపారంట. ఇప్పుడు మనం చూస్తున్నాం యేసయ్య ఏం చెప్పారు? యేసయ్య తన జీవితంలో యోహాను 17:4 ఏం చెప్పారు? ఐ హ్యావ్ ఫినిష్డ్, నేను నాకు ఇచ్చిన పని అంతా కూడా పూర్తి చేశాను. అలాగే 2 తీమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు అపోస్తలుడు చెప్తున్నారు, నేను మంచి పోరాటం పోరాడాను, పరుగుల పందెం ముగించాను. మన జీవితంలో దేవుడు మన కొరకు ఇచ్చిన పనిని పూర్తి చేయాలి. నేను ఉదయకాలం వారంలో 3 రోజులు సేవకులతో ప్రార్థన చేయడానికి ఒక ప్రేయర్ స్టార్ట్ చేశాను. అయితే పోయిన వారం ఒక పాస్టర్ ఇలా అన్నారు, నా భార్య నన్ను మాట్లాడిన మాటలకు నైట్ అంతా నిద్ర లేదు, నాకు సమాధానమే లేదు అన్నారు. అప్పుడు నేను ఒక మాటను చెప్పాను, పాస్టర్ గారు బాధపడవద్దు, యోబుకు నాశనం చేయడానికి దేవుడు అనుమతించారు. యోబు శరీరంను కూడా ముట్టుకోమన్నారు, కానీ యోబు భార్యను మాత్రం ముట్టుకోవటానికి అనుమతి ఇవ్వలే. కారణం ఏంటంటే దేవునికి తెలుసు, నేను తర్వాత యోబు పోగొట్టుకున్నది అన్నిటికంటే 200 నేను దీవిస్తాను. 10 మంది పిల్లల్ని చనిపోయారు, మరలా 10 మంది పిల్లలు ఇస్తాను. అప్పుడు యోబుకు ఆమె భార్య ఉండాలి అని చెప్పి దేవుడు ముందుగా నిర్ణయించుకున్నారు. దానికే యేసయ్య కొత్త నిబంధనలు ఏం చెప్తున్నారు? మనుషులు జతపరిచిన దాన్ని, దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయకూడదు. భార్య భర్త ఏక శరీరముగా ఉన్నారు. ఆదాముకి ఎన్ని అవ్వ సృష్టించారు దేవుడు? ఆదాముకి ఎంతమంది అవ్వలు సృష్టించారు? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు బైబిల్ని. ఆదాముకి ఎంతమంది అవ్వల్ని సృష్టించారు? ఒకరేనా? ఖచ్చితంగా. కానీ ఈనాడు ఆదాములకు చాలామంది అవ్వలు ఉన్నారు. దేవుడు చేసిందేమో ఆదాముకు ఒకే అవ్వ, యోబుకు ఒకే భార్య. అన్నిటిని ముట్టుకోవటానికి అనుమతించారు, యోబు భార్య తప్ప అన్నిటినీ. యోబు శరీరంలో కూడా ముట్టుకోవటానికి ఇచ్చారు, కానీ యోబు భార్య. కారణం ఏంటంటే మరలా ఆమె ద్వారానే 10 మంది పిల్లల్ని దేవుడు ఇచ్చారు. ఇంకా ఒక అవ్వని తీసుకురాలా. అర్థమైందా? ఆ యోబుకు ఒకే భార్య. అయితే నేను ఆ మాటను చెప్పాను, దేవుడు ఒక మంచి ఉద్దేశంతో భార్యను ఉంచారు పాస్టర్ గారు, కానీ సాతానుడు ఆ భార్యని చెడు కొరకు వాడుకున్నాడు. ఎలా చెడు కొరకు వాడుకున్నాడు? యోబు భార్యని ఎలా చెడు కొరకు వాడుకున్నాడు? ఆ దేవుని ఇంకా నమ్ముకున్నావా? దూషించి చావు, చచ్చిపో అంటే ఇంత కష్టం ఎందుకు? ఇంత బాధపడుతున్నావు? ఆ దేవుని దూషించి చనిపో. దేవుడు మంచి ఉద్దేశంతోనే భార్యని ఇచ్చారు. అప్పుడప్పుడు సాతానుడు వాళ్ళ ద్వారా బాధపడతారు. అంటే ఆ పాస్టర్ గారు, నేను అసలు ఎన్నడూ విన్ని మాటని చెప్పారు పాస్టర్ గారు, మంచిగా ఉంది మనసుకి. దేవుడు ఇక్కడ వీళ్ళకు వాళ్ళ ఇష్టంనే చేయటకు ఇచ్చారంట, కానీ వాళ్ళకి ఇచ్చిన పనిని పూర్తి చేశారంట. మన జీవితంలో ఎన్ని కష్టములు బాధ వచ్చినా దేవుడిచ్చే సమయం కొరకు వేచి ఉండాలి. దేవుడు ఇచ్చిన సమయం కొరకు వేచి ఉండాలి. మనకిచ్చిన పనిని చక్కగా మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు చదువుదాం 8వ వచనం.
and their dead bodies will lay in the street of the great city, which mystical it is called Sodom and Egypt, where also their Lord was crucified. వారి శవములు ఆ పట్టణపు సంత వీధిలో పడవేయబడును. వానికి ఉపమాన రీతిగా సొదమనియు ఐగుప్తి అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. ఓకే, ఇప్పుడు ఆ పట్టణంకు పేరు, ఆ పట్టణంకి ఏం పేరంట? సోదమ అగిప్తులో విభచారం, సోదమలో విభచారం, భయంకరమైన పాపం. సరేనా? ఓకే, ఇప్పుడు యేసయ్య ఎక్కడ సిలువ వేయబడ్డారు? ఏ దేశంలో సిలువ వేయబడ్డారు? ఏ పట్టణంలో సిలువ వేయబడ్డారు? యేసయ్య ఎక్కడ సిలువ వేయబడ్డారు? ఏ పట్టణంలో? యెరూషలేం. ఏ దేశం? ఇశ్రాయేల్ దేశం. అయితే ఇక్కడ ఏం చెప్పబడి ఉంది? యెరూషలేం ఇశ్రాయేల్ దేశం అగిప్తు వలె సోదొమ వలె ఉందంట. కానీ ఈనాడు చాలా మందిని చూడండి, హోలీ సిటీ టూర్, హోలీ టూర్. ఎవరిని మోసం చేసుకుని తిరుగుతున్నావు? అది యెరూషలేం ఇశ్రాయేల్ దేశం సోదొమ కుమార అంట, అగిప్తు అంట. కానీ ఈనాడు హోలీ సిటీ అని చెప్పి ప్రజల్ని అక్కడ వెళుతున్నారు. నేను యెరూషలేంకి వెళ్ళాను, హోలీ టూర్ వెళ్ళాను, జీవితం మాత్రం మారనే మారదు. మేము వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామందిని చూసాం. జీవితంలో మార్పులా. ఎందుకంటే నువ్వు వెళ్ళిన చోటు నీ ఇష్టపడే చోటే అది. సోదొమ కుమార అగిప్తు లాంటి చోట్లకే నువ్వు వెళ్ళి వచ్చావు, కాకపోతే పేరు మాత్రం హోలీ. కనుక దేవుని పిల్లలు మనం ఉన్న చోటే పరిశుద్ధమైన చోటు. మన కొరకు దేవుడు దిగి వస్తున్నారు. త్వరగా చెప్పి ముగిస్తాను. 9వ వచనం, those from the peoples and tribes and tongues and nations will look at their dead bodies for 3.5 days and will not permit their dead bodies to be laid in tomb. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. వాళ్ళు చంపిన తర్వాత 3 రోజులు వాళ్ళ సవాలు ఉంటుందంట. కానీ వాళ్ళని పాత పెట్టనీయరంట. ప్రపంచమంతా కూడా సంతోషపడతారంట. ఓకే, నేనే తెలుగులో కూడా చెప్తాను, సరేనా? ఓకే, 10వ వచనం, 3.5 రోజులు వాళ్ళ శవంని పాత పెట్టవద్దు, వాళ్ళని అక్కడే వదిలేయండి. వాళ్ళు శవం పాత పెట్టడానికి కూడా అర్హత లేదు. భూమిని ఎంత నాశనం చేశారు అని చెప్పి అలా పెడతారంట. ఇప్పుడు చూడండి 10వ వచనం, those who dwell on the earth will rejoice over them and celebrate. They will send gifts to one another because these 2 prophets tormented them who dwell on the earth. ప్రపంచంలో ఉన్నవారు అందరినీ బాధించారంట. వాళ్ళు చనిపోయిన శవంని చూస్తారంట, పంటగా చేసుకుంటారంట. దానికే మీరు చూడండి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని వచ్చింది. ఎవరైనా నేను ఏం చెప్తున్నా అర్థమవుతుందా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎవరైనా విన్నావమ్మా తల్లి? ఒకరైనా నాకు సహాయం ఉన్నారు కదా? నేను చెప్పేది సత్యమే కదా. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అంటారు. అమెజాన్ దాంట్లో ఏదైనా ఆర్డర్ చేస్తే అది వచ్చింది. వాళ్ళు ఫెస్టివల్ చేసుకుంటారంట, పండగ చేసుకుంటారా, ఒక్కరికొకరు బహుమానం ఇస్తారంట. ఇప్పుడు నేను మీకు ఒక ఫ్రిడ్జ్ పంపించాలని అనుకోండి, నేను కొట్టుకు వెళ్ళి కొని తీసుకురాని అవసరంలా. అమెజాన్కి నేను పెట్టాను అనుకోండి, మీరు ఏ దేశంలో ఉన్నా మీ అడ్రస్ పెడితే మీకు ఫ్రిడ్జ్ వచ్చేసిద్ది. అలా బహుమానం పంచుకుంటారంట. వాళ్ళ శవంని ఎలా చూస్తారు? ఇప్పుడు ఎక్కడో క్రికెట్ జరుగుతుంది, మనం లైవ్ చూస్తున్నామా లేదా? వాళ్ళ శవాలు పడి ఉంటే ప్రపంచమంతా చూస్తారంట. 3.5 రోజులు పండగ చేసుకుంటారంట. 11వ వచనం, but after 3.5 days the breath of life from God came into them. They stood on their feet and great fear fell upon those who were watching them. 3.5 రోజులు లైవ్ టెలికాస్ట్ చూపిస్తున్నారు ప్రపంచమంతా. వాళ్ళని చూస్తుండగా ఆకాశం నుండి, దేవుని దగ్గర నుండి జీవం వచ్చిందంట. వాళ్ళు 3.5 రోజుల తర్వాత లేచి నిలబడ్డారంట. చూసిన వెంటనే అందరికి భయం వచ్చేసిందంట. జరగబోతుంది. చదువుదాం తర్వాత 12వ వచనంలో, and they heard a loud voice from heaven saying to them, come up here. Then they went up into heaven in the cloud and their enemies watched them. రెండుసారి మనం చూస్తున్నాం, those who were watching them,
దే వాచ్, శత్రువులు చూసారంట, ప్రజలందరూ చూడగా ఇది జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వారందరూ చూస్తారంట, ప్రపంచంలో ఉన్న వారందరూ చూస్తారంట. వాళ్ళు పరలోకం నుండి స్వరం విన్నారంట. లైవ్ టెలికాస్ట్ చూపిస్తున్నప్పుడు, క్రికెట్ ఆడుతున్నప్పుడు శబ్దం వినిపిస్తుందా లేదండి? ప్రజలు లోకమంతా వినిపిస్తుంది. ఆకాశం నుండి వాళ్ళకి వచ్చిన పిలుపు లోకంలో అందరు టీవీలో, మొబైల్ ఫోన్లో, ల్యాప్టాప్లో, కంప్యూటర్లో వినిపించింది. రండి, పైకి రండిని. వాళ్ళలా పైకి వెళ్ళటం, వాళ్ళ శత్రువులు అందరూ చూస్తారంట. జరగబోతుంది. ఇప్పుడు 11వ వచనం, అండ్ ఇన్ దట్ అవర్ దేర్ వాస్ గ్రేట్ ఎర్త్క్వేక్, a tenth of the city fell. 7,000 people were killed in the earthquake, and the rest were terrified and gave glory to the God of heaven. ఇక్కడ చూస్తున్నాము, అప్పుడు భయంకరమైన భూకంపంలో వచ్చిందంట. 10 పట్టణములు పడిపోయిందంట. ఈ 10 పట్టణములు అనేది ఎవరు ఏ 10 పట్టణములను పెట్టుకొని అంత్యక్రీస్తు పరిపాలన చేయబోతున్నాడో అవి అంతా కూడా నాశనం అయిపోతుంది. అప్పుడు మనుషులు చాలామంది చనిపోతారు. వీటి అన్నిటిని చూసి కొందరు అప్పుడు నిజముగా యేసు ప్రభు దేవుడు అని చెప్పి ఆయన్ని మహిమపరుస్తారంట. మనం 10వ వచనంలో చూస్తాం కదా, లోకం అందరిని వారు బాధించారంట. ఇక్కడ ఉండి ఏ దేశం పేరు పెట్టి, ఎవరి పేరు పెట్టి ఏం చెప్పినా వాళ్ళు ఉండరు. వాళ్ళ నోటి నుండి అగ్ని వచ్చి వాళ్ళు చేస్తారంట. దానికి అర్థం వాళ్ళు చెప్పిన మాట భయంకరంగా ఉండిద్దంట. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లా చేస్తారంట. ఓకే, వాళ్ళ దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు దీవించబడుగాక అని చెప్తే మీరు దీవించబడతారు. నువ్వు సర్వనాశనం కలిగిపోనుగాక అంటే మీరు సర్వనాశనం అయిపోతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లా చేస్తారంట 3.5 సంవత్సరాలు. వాళ్ళు ఏలియా దేవుని పక్షంగా నిలబడ్డారు, మోసే దేవుని పిల్లల పక్షంగా నిలబడ్డారు. ఆయన అప్పుడు కూడా యేసయ్య మీద నమ్మిక ఉంచి బిడవబడిన వారికి అవకాశం ఉంటుంది. ఇదే వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ సమయంలో కూడా దేవుని కొరకు ఒకవేళ రహస్య యేసయ్య వచ్చినప్పుడు విడవబడిన వారు కూడా ఒక మంచి అవకాశం ఉన్నది. మంచి అవకాశం. అయ్యా, మేము యేసయ్య నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, కానీ మేము పరిశుద్ధంగా జీవించలేదు, మేము విడవబడ్డాం. ఆ 3.5 సంవత్సరాలు సేవకులు ఉండరు, కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో వచ్చి నిలబెడతారు. కనుక దేవుని జనమా, దేవుని ప్రజలారా, దేవుడు ఆ సమయంలో కూడా సాతానుడు పరిపాలన 7 సంవత్సరాలు పరిపాలన చివరిలో కూడా మనుషులకు అవకాశం ఇస్తున్నారు మారు మనసు పొందుటకు. చాలామంది మారు మనసు పొందుతారంట. ఇక్కడ మనం చూస్తున్నాము 6వ బూర ఇందతో ముగించబడిందంట. ద సెకండ్ ఓ ఇస్ పాస్ట్, బిహోల్డ్ ద థర్డ్ ఓ ఇస్ కమింగ్. ఈ 2వ శ్రమ అయిపోతుంది. 2వ శ్రమ దేవుని సన్నిధిలో వచ్చిన మనుషులు వాళ్ళే శ్రమ అంట, భయంకరమైన శ్రమ. మరి శ్రమని వచ్చేవారం మనం చదువుతాం. ప్రియమైన దేవుని జనమా, యేసయ్యకు మనకు ఈ లోకంలో ఉన్న అవసరతలను తీర్చటం కంటే మిమ్మల్ని నన్ను పాపం నుండి విడిపించటమే ఆయన చిత్తం. ఈ లోకంలో బంగారం, బట్టలు, ఇల్లు, ఉద్యోగం దాన్ని ఇవ్వటం కంటే మనల్ని పరలోకం చేర్చటమే ఇష్టం. ఆయనని నమ్మిన వారిని ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టరు. ఈ లోకంలో ఉన్న తండ్రి కంటే మంచి తండ్రి మన యేసయ్య. ఈ లోకంలో ఉన్న తండ్రి ఏం చెప్పారు? మీరు గుడ్డు అడిగితే తేలిన ఇస్తారా? చేపను అడిగితే పావును ఇస్తారా? చెడ్డ తండ్రులు మీరే మంచి ఈవుల్ని మీ పిల్లలకి ఇస్తే మీ పరలోకపు తండ్రి ఎంత మంచిది ఇస్తారన్నారు. కనుక ఆయనకి ఇష్టమైన జీవితంని జీవిస్తే మన కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ మనల్ని యేసు ఎన్నడూ కూడా విడిచిపెట్టరు, ఆశీర్వదిస్తారు. ఆయన మంచి తండ్రి, మంచి తండ్రి. ఆయన మీద విశ్వాసిస్తాం, మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. మీకు మీరు ప్రార్థన చేయండి. మీకు ఎంతవరకు అర్థమైంది నాకు తెలియదు, కానీ అర్థమైన వరకు ఇవి ఎంత జరగబోతుంది ఈ లోకంలో, కనుక మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఎవరు మౌనంగా ఉండవద్దు, నోరు విప్పి ప్రార్థన చేయండి. అలాంటి కాలంలో ఉండాలని ఆశపడవద్దు. యేసయ్య వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి, యేసయ్యతో పాటు మనం వెళ్ళిపోవాలని చెప్పి ప్రార్థన చేయండి. మహాప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన అవకాశంను బట్టి వందనాలు. మాతో మాట్లాడండి, మా జీవితంను బాగు చేయండి ప్రభువా. మీ నామముని అవమానపరిచేవారుగా ఉండకూడదు,
మీ నామమునకు అవమానం తెచ్చే వారుగా మేము ఉండకూడదు ప్రభువా. మీకు ఇష్టమైన వారుగా మమ్మల్ని మార్చండి, మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరు కూడా లేచి నిలబెడతాం. అందరు కూడా లేచి నిలబెడతాం. మన కాணிకల్ని దేవునికి సమర్పిస్తాం. స్తోత్రం.